ఈ పోరాటానికి నాయకత్వం వహించింది అంటే ఎవరని చెప్తారు? ఇందులో ఇప్పుడు మీరు అన్నట్టు కమ్యూనిస్టుల పాత్ర ఏంటి ఈ పోరాటంలో? కమ్యూనిస్టులు ప్రధానమైన పాత్ర వీళ్ళదే. కమ్యూనిస్టుల కంటే ముందు స్టేట్ కాంగ్రెస్ వాళ్ళు కొన్ని సంస్కరణల కోసం వాళ్ళు పోరాడారు. ఆ తర్వాత వచ్చిన ఆర్య సమాజం వాళ్ళు కొంత పోరాటం చేశారు, కొన్ని చదువు దగ్గర తెలుగు సంస్కృతి కోసం అనేది. ఆ రకంగా ఆ సంస్థలతో పాటు ఆంధ్ర జనసభ తర్వాత ఆంధ్ర మహాసభ అనే పేరుతోని కమ్యూనిస్టులు అంటే కొద్ది అతివాద భావజాలం కలిగిన వాళ్ళందరూ కూడా ఈ ఆంధ్ర మహాసభ పేరుతోనే ఆర్గనైజ్డ్ దాంట్లో సంఘంలో అంతా చేరటం. ఈ సంఘం ప్రధాన నినాదం ఆ రోజుల్లో ప్రారంభంలో మాకు తెలుగు పాఠశాలలు చదువు ఉండాలి, మా పండుగలు మేము నిర్వహించుకోవాలి, ఈ తెలుగు సంస్కృతి కోసం మా మీద దానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్న దాడి దోపిడీ అనే నినాదాలతోని ఆనాడు ఆంధ్ర మహాసభ అనేది ప్రధానంగా ముందుకొచ్చింది. దాన్ని చిన్నగా ఆంధ్ర మహాసభ అభివృద్ధి అవుతూ ఆ పోరాటాల్లో చివరికి మన సంస్కృతి కోసమే కాదు, మన దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే మన సంస్కృతిని మనం ఉనికిలోకి కాపాడుకోలేము. అట్లే మనం కోల్పోతున్న భూముల్ని, మనం కోల్పోతున్న శ్రమశక్తిని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా ఏదో ఒకటి మనకి నిర్మాణం ఉండాలి. ఆ నిర్మాణమే కమ్యూనిస్టు పార్టీ. కమ్యూనిస్టు పార్టీ ప్రధానమైన లక్ష్యం ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ప్రపంచ శ్రామికులారా ఏకం కండి, కార్మికులారా ఏకం కండి, పోరాడితే మీకు పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదాన్ని తీసుకొని దున్నేవాడికి భూమి కావాలి, ఇది అందరికీ సమానత ఉండాలి, సమాజం కావాలి అనే పద్ధతిలో శ్రమించే వాడికి తగిన ఫలితం ఉండాలి అనే నినాదంతో నూతన ప్రజాస్వామిక వ్యవస్థల స్థాపనలో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే భారతదేశంలో ఎక్కడ లేని ఒక పోరాట రూపాన్ని ఇక్కడ మాత్రమే ప్రజల్లో నుంచి ఎల్లువలాగా వచ్చిన పరిస్థితిని మనం చూస్తాం. అంటే కమ్యూనిస్టులు భూమి పంచారు, కానీ ఎప్పుడైతే ఈ తిరుగుబాటు అధికమవుతుంది, ఇక నైజాంని ఈ ప్రజలే తిరుగుబాటు చేసి గద్దె దింపుతారనే సమయంలో పోలీస్ యాక్షన్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, వారి నాయకత్వంలో ఇక్కడ పోలీస్ యాక్షన్ స్టార్ట్ అయ్యి ఆ పోలీస్ యాక్షన్ తర్వాత నిజాంని మేము ఓడించాము, నిజాంని బంధించాము అని చెప్పి దాని తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే ఈ కమ్యూనిస్టుల నాయకత్వంలో పంచిన భూమిని ఎవరైతే దొరల్ని భూస్వాముల్ని ఊర్లో నుంచి వెళ్ళగొట్టారో మళ్ళీ వాళ్ళు ఊర్లోకి వచ్చేలా చేసి ఈ భూమిని ఎక్కువ మొత్తంలో మళ్ళీ వాళ్ళ భూమి వాళ్లకు స్వాధీనం అయ్యేలా జరిగిందని విన్నాం. దీనికి కారణాలు ఏంటి అసలు?